In this video we will discuss about board plot problems. Board plot problems చూసుకోకముందు ఫస్ట్ సమ్ ఇంట్రడక్షన్ అనేది సమ్ బేసిక్స్ అనేది మనం చూసుకుందాం. దాని తర్వాత ప్రాబ్లం అనేది 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, విత్ గ్రాఫ్తో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి బోర్డ్ ప్లాట్ అంటే ఏందో తెలియాలి. బోర్డ్ ప్లాట్ అంటే ఇట్ ఈజ్ ఏ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ప్లాట్ ఆఫ్ ద సైనూసోయిడల్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ద సిస్టమ్. ఈ బోర్డ్ ప్లాట్ అనేది ఏం చూపిస్తుంది అంటే ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అనాలిసిస్ అనేది మనకు గ్రాఫ్లో ఇండికేట్ చేస్తుంది. అది ఇలా సైనూసోయిడల్లో ఉంటుంది అనమాట. దాని యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వచ్చేసి సైనూసోయిడల్ ఆఫ్ ద సిస్టమ్. దీన్నే మనం బోర్డ్ ప్లాట్ అంటాం. సైనూసోయిడల్గా మనము అక్కడ డ్రా చేస్తాం అనమాట. దీన్ని ఎవరు కనుక్కున్నారంటే హెన్రిక్ వ్యాడ్ బోర్డ్ అని ఆయన కనుక్కున్నాడు అనమాట. ఇది 1930లో ఈయన ఈ బోర్డ్ ప్లాట్ మెథడ్ అనేది ఇంట్రడ్యూస్ చేసిండు. దీనికి వచ్చేసి మనకు దేంతో మెజర్ చేస్తామంటే dB by DEC. అంటే dB అంటే ఏంది, డెసిబల్స్ dB, DEC అంటే డికేడ్ అనమాట. దీంతో మనకు పవర్ S పవర్ 1 ఉంటే 20 dB by DEC. నెక్స్ట్ S² ఉంది, స్క్వేర్ ఉంటే ఏంది డబల్ అయింది అంటే 40 dB by డికేడ్. నెక్స్ట్ అదే క్యూబ్ ఉంటే ఏంది ట్రిపుల్ అయింది, 20కి ట్రిపుల్ అంటే 60 dB by డికేడ్. ఇది వచ్చేసి మనకు ఇలా ఉంటాయి అన్నమాట. ఇది దాని యొక్క పవర్లను బట్టి మనకు చేంజ్ అవుతుంది. అలా 4 ఉంటే అలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. దీని యొక్క యాంగిల్, ఫేజ్ యాంగిల్ కనుక్కోవాలి. అలానే గెయిన్ మార్జిన్, అలానే ఫేజ్ మార్జిన్ అనేది కనుక్కోవాలన్నమాట. గెయిన్ మార్జిన్ కనుక్కునేటప్పుడు మనకి యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఫేజ్ మార్జిన్కి వచ్చేసి, ఫేజ్ అంటే ఏంది యాంగిల్ కదా, ఫేజ్ ఈజ్ నథింగ్ బట్ యాంగిల్. 1+ωt అనేది యాంగిల్లో రాయాలి అంటే మనము యాంగిల్ ఆఫ్ tan ఇన్వర్స్ ωt అని రాస్తాం. ఇక్కడ ఇది యాంగిల్స్లో. అదే ఇప్పుడు ఏంది మనకు ఓన్లీ ωt ఈక్వల్ టు 1. ఇక్కడ ఏంది మ్యాథమెటిక్స్ అనేది ఇక్కడ ఇన్వాల్వ్ కాదనమాట. ωt ఈక్వల్ టు 1. నాకేం కావాలి, ωc కావాలి. ωc ఈక్వల్ టు 1/t. ఈ టీ అనేది ఇక్కడికి వస్తే 1/t. ωc అంటే కార్నర్ ఫ్రీక్వెన్సీ, సి అంటే కార్నర్, ఒమేగా అంటే ఫ్రీక్వెన్సీ. ఫర్ ఎగ్జాంపుల్ 1+0.5 ఒమేగా. నాకేం కావాలి, ωc కావాలి. ωc కావాలంటే 1/0.5. ఇది ఎగ్జాంపుల్ అనమాట, సమ్ ఎగ్జాంపుల్. ఓకేనా. ఇది ఇంట్రడక్షన్ అబౌట్ బోర్డ్ ప్లాట్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ప్రాబ్లం నెంబర్ 1 అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అలానే ఇంట్రడక్షన్లో ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం ఏంది ఈ ఎస్ అనేది వచ్చేసి jωకి ఈక్వల్ అనమాట. ఇది S ఈక్వల్ టు jω. ఇది కూడా మనము గుర్తుపెట్టుకోండి. ఎస్ అనేది ఇమాజినరీ టర్మ్ అనమాట. ఇప్పుడు ప్రాబ్లం నెంబర్ 1 అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇంట్రడక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ప్రాబ్లం నెంబర్ 2 చూసుకుందాం. స్కెచ్ ద బోర్డ్ ప్లాట్ ఫర్ ద ఫాలోయింగ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అండ్ డిటర్మైన్ ద సిస్టమ్ గెయిన్ K ఫర్ ద క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ W ఈక్వల్ టు 5 radians per second. 5 radians per second దగ్గర మనము క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. విత్ హెల్ప్ ఆఫ్ ద గెయిన్ K వాల్యూతో మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. గివెన్ మనకు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇది ఇచ్చిండు, బోర్డ్ ప్లాట్ అనేది మనల్ని డ్రా చేయమన్నాడు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే గివెన్ g of s ఈక్వల్ టు ks² 1+0.2s ఇంటూ 1+0.2s. ఇది వచ్చేసి 0.02s. ఇది మనకు గివెన్ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ఇక్కడ మనము k ఈక్వల్ టు 1 అనేది తీసుకుంటాం, ఎందుకంటే గివెన్ సిస్టమ్ ఇస్ ద ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్, దెన్ ద k వాల్యూ ఈజ్ యూనిటీ. k ఈక్వల్ టు 1. k ఈక్వల్ టు 1 తీసుకుంటే 1 × s² ఏమైంది, s². s²/1+0.2s ఇంటూ 1+0.02s. ఇది మనకు గివెన్, ఇక్కడ ఇది ఇచ్చిన అనమాట. ఇక్కడ నేనేమని చెప్పిన, ఇంట్రొడక్షన్లో చెప్పినాం కదా, s ఈక్వల్ టు jω సబ్స్టిట్యూట్ చేయాలని. అంటే s ఎక్కడైతే ఉందో అక్కడ jω అనేది సబ్స్టిట్యూట్ చేద్దాం. g of jω ఈక్వల్ టు jω2/1+j ఇంటూ 0.2ω ఇంటూ 1+j ఇంటూ 0.02ω. ఇది వచ్చేసి మనకు ఈ jω సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత, నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, దీని యొక్క ఫ్రీక్వెన్సీస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంది, 1+jωt. ఇది ఫార్ములా. నాకేం కావాలి, ఓన్లీ ఒమేగా కావాలి. ఒమేగా అంటే ఇక్కడ
మ్యాథమెటిక్స్ అనేవి యూజ్ చేయము. అంటే ఈ +1 సైడ్ పోతే -1 కదా, అలా అన్నీ ఏం యూజ్ చేయమన్నమాట. వితౌట్ మ్యాథమెటిక్స్ ωt = 1. నాకేం కావాలి, ωc అంటే కార్నర్ ఫ్రీక్వెన్సీ = 1/t అనమాట. ఈ ఫార్ములాను బేస్ చేసుకొని ఇక్కడ 1 + j 0.2 ఒమేగాని ωc1 = 1/0.2. 1/0.2 క్యాష్లో క్యాలిక్యులేట్ చేస్తే మనకు 5 వస్తుంది, 5 రేడియన్స్/సెకండ్. అలానే ωc2 కావాలంటే 1 + j × 0.02 ωc2 కావాలంటే ఏమవుద్ది 1/0.02. మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 50 రేడియన్స్/సెకండ్ అవుతుంది. ఇది వచ్చేసి ωc1 వాల్యూ, ఇది ωc2 వాల్యూ. అంటే 2 వాల్యూస్ అనేవి మనకు వచ్చినాయి. 2 వాల్యూస్ వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఇప్పుడు ఆ 2 వాల్యూస్ అంటే ωc1 వచ్చింది, ωc2 వచ్చింది. ఫస్ట్ అవి అనేది రాసుకోవాలి. అంటే ఇప్పుడు ఇక్కడ ωL, ωc1, ωc2, ωh 4 అనేది రాసిన. ఇక్కడ ωc1 అంటే 5 రేడియన్స్/సెకండ్, ωc2 అంటే 50 రేడియన్స్/సెకండ్ అనేది వచ్చేసినాయి. ఇప్పుడు ఈ ωL అంటే లోవర్ ఫ్రీక్వెన్సీ, ωh అంటే హయ్యర్ ఫ్రీక్వెన్సీ. ఇవనేది మనమే తీసుకోవాలన్నమాట. దేన్ని బేస్ చేసుకొని, ఈ ωc1 కంటే తక్కువ లోవర్ ఫ్రీక్వెన్సీ కాబట్టి ωc1 కంటే తక్కువ ఏం తీసుకున్నాం, నియర్గా తీసుకోకూడదు, 4 అలా తీసుకోకుండా కొద్దిగా తక్కువ అంటే 0 పాయింట్ సంథింగ్ కానీ, లేదా 1 కానీ, 1 పాయింట్ సంథింగ్ కానీ ఇవి తీసుకోవచ్చు అనమాట. ωL = 1 రేడియన్స్/సెకండ్. ఏదైనా తీసుకొని 5 కంటే తక్కువ ఉండాలి, ఓకేనా. నెక్స్ట్ ఇది అంటే హయ్యర్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి ఈ ωc2 కంటే ఎక్కువ, అంటే 50 కంటే ఎక్కువ అంటే ఏంది, 60 కానీ, 70 కానీ, 100 కానీ. ఇక్కడైతే మనం 100 రేడియన్స్/సెకండ్ అనేది తీసుకుందాం. ఈ రెండు వచ్చేసి మనమే అజ్యూమ్ చేసుకోవాలి. అజ్యూమ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి టేబులర్ కాలం వేసి మనము గెయిన్ ఆఫ్ ద మార్జిన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం టేబులర్ కాలం వేసుకొని చూద్దాం. టేబులర్ కాలం అనేది వేసుకోవాలి. టర్మ్స్, కార్నర్ ఫ్రీక్వెన్సీ, రేడియన్స్/సెకండ్, స్లోప్ ఇన్ డెసిబల్స్/సెకండ్. ఇక్కడ వచ్చేసి చేంజ్ ఇన్ స్లోప్ బై డెసిబల్స్/డికేడ్, ఇక్కడ సెకండ్. ఇవనేది మీరు కొద్దిగా అబ్జర్వ్ చేయండి, దీని యూనిట్స్ అనేవి ఎలా ఉంటాయో, ఓకేనా. ఇప్పుడు టర్మ్స్ అంటే ఏంది, టర్మ్స్ అంటే ఇప్పుడు ఇక్కడ మనము మనకి ఇచ్చిన ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ నుంచి మనం టర్మ్స్ అనేది తీసుకుంటాం. టర్మ్స్ అంటే ఇదనమాట. ఫస్ట్ టర్మ్ ఏంది, దీంట్లో ఫస్ట్ టర్మ్ వచ్చేసి ఇది, సెకండ్ టర్మ్ వచ్చేసి 1/1 + j 0.2 ఒమేగా. సెకండ్ టర్మ్ అంటే 1/1 + 0.02 ఒమేగా, ఓకేనా. ఇది క్లియర్. ఇప్పుడు ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ అన్ని టోటల్, ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ అన్ని టోటల్గా రాసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ టర్మ్ వచ్చేసి ఏంటంటే j ఒమేగా హోల్ స్క్వేర్. సెకండ్ టర్మ్ 1/1 + j 0.2 ఒమేగా, 1/1 + j 0.02 ఒమేగా. ఇంతవరకు క్లియరా? వీడియో అనేది కొద్దిగా తక్కువ చేస్తారు చూడండి, అప్పుడు క్లియర్గా విజిబుల్గా ఉంటుంది, ఓకేనా. ఇంతవరకు క్లియర్. ఇప్పుడు ఏం చేయాలి, ఇది అయిపోయిన తర్వాత కార్నర్ ఫ్రీక్వెన్సీ అనేది ఓన్లీ ఇదేమని చెప్పిన j ఒమేగా అంటే ఎస్కి ఈక్వల్ కదా. ఎస్కి ఈక్వల్ అంటే ఇప్పుడు నార్మల్గా ఇక్కడ చూడండి, ఎస్కి ఈక్వల్ j ఒమేగా = ఎస్కి ఈక్వల్. అదే j ఒమేగా² అంటే ఇది ఇలా కదా. ఎస్కి ఈక్వల్, ఓన్లీ ఎస్కి ఈక్వలే కదా, ఓన్లీ ఎస్ కాబట్టి దీని కార్నర్ ఫ్రీక్వెన్సీ 0 ఉంటుంది అనమాట, ఓకేనా. ఇక్కడ వచ్చేసి కార్నర్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఏంది, నార్మల్గా ఎస్కి అయితే కార్నర్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి మనకి ఎంత ఉంటుంది, 20 ఉంటుంది. అదే s² వచ్చేసి డబుల్ అవుతుంది, 40. అదే s³ వచ్చేసి త్రిబుల్ అవుతుంది, 60. అలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇది 2 కాబట్టి అంటే దీని స్లోప్ వచ్చేసి 40. ఇక్కడ చేంజ్ ఇన్ స్లోప్ ఏంది, ఇదే స్టార్టింగ్ కాబట్టి ఇక్కడ కూడా 40నే ఉంటుంది అనమాట, ఓకేనా. ఇప్పుడు క్లియరా. నెక్స్ట్ 1/1 + j × 0.2 ఒమేగా. ఇది ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసినాం. ωc1 వాల్యూ ఎంత, 1/0.2 అంటే 5 రేడియన్స్/సెకండ్, ఓకేనా. నెక్స్ట్ ωc2 అంటే ఎంత, 1/0.02 చేస్తే ఎంత వస్తుంది, 50 రేడియన్స్/సెకండ్. నెక్స్ట్ ఇక్కడ ఓన్లీ s ఉంటే 20, అదే s² ఉంటే 40, అదే s³ ఉంటే 60 కదా. ఇక్కడ చూడండి, s అంటే ఏంది, j ఒమేగా కదా, అంటే j ఉంది ఒమేగా ఉంది, అంటే ఇక్కడ ఏంది s ఉన్నట్టు, s కాబట్టి ఇక్కడ ఏంది 20. ఇది న్యూమరేటర్లో ఉంది ఓన్లీ, ఇది వచ్చేసి డినామినేటర్లో ఉంది j ఒమేగా అనేది, అందుకు -20. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ అలానే, ఇక్కడ చూడండి j ఒమేగా ఉంది, ఇక్కడ కూడా j ఒమేగా అంటే s కదా, ఆ s అంటే 20.
ఇక్కడ ఏంది డినామినేటర్లో ఉంది కాబట్టి కింద డివైడ్ బై కింద ఉంది కాబట్టి మైనస్ తీసుకుంటాం. ఓకేనా, ఇప్పుడు క్లియరా? ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏం చేస్తామంటే ఈ 40 + 40 ఇక్కడ ఉన్న -20 అప్పుడు ఏమైంది 20. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఈ 20 ఇక్కడ, నెక్స్ట్ ఈ -20 అనేది ఇక్కడ, అప్పుడు ఏమైంది టోటల్ వచ్చేసి 0. ఇలా మనం టేబులర్ కాలం వచ్చేసి చేంజ్ ఇన్ స్లోప్ అనేది ఇలా ఫామ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి గెయిన్ ఆఫ్ ద మార్జిన్ ఎలా కనుక్కోవాలంటే గెయిన్ ఆఫ్ ద మార్జిన్ ఫార్ములా వచ్చేసి A = 20 log ఒమేగా. 20 log ఇక్కడ ఒమేగా అనేది మనం ఏం తీసుకోవాలంటే మనకు వచ్చిన ఫస్ట్ టర్మ్ ఏంది టర్మ్ ఒమేగా J⍵² కదా, J⍵² కాబట్టి ఫస్ట్ టర్మ్ తీసుకోవాలి. 20 log ఈ J అనేది మనకి ఎలిమినేట్ అవుతుంది. J అనేది ఎలిమినేట్ కాకుండా J² అంటే -1 మాడ్యులస్ ఆఫ్ -1 ఏమైంది +1 అవుతుంది. ఆ J అనేది రిమూవ్ అవుతుంది. అప్పుడు 20 log ఒమేగా². 20 log ఒమేగా². ఈ ఒమేగా అంటే ఏంటంటే ఇక్కడ ఒమేగా అనేది దేనికి కన్సిడర్ చేసుకుంటామంటే ఒమేగా L = ఒమేగా. ఈ ఒమేగా L అనేది ఎంత, ఒమేగా L అంతే మనకి ఎంత వచ్చింది, ఒమేగా L, ωc1, ωc2, ωh అనేది ఫైండ్ అవుట్ చేసినాం కదా. ఒమేగా L అనేది 1 radians/s అనుకున్నాం కాబట్టి A = 20 log ఒమేగా² = 20 log 1 అనేది సబ్స్టిట్యూట్ చేసిన అప్పుడు log 1 వాల్యూ ఎంత, ఇక్కడ చూడండి log 1 వాల్యూ వచ్చేసి 0. అంటే 20 × 0 ఏమైంది 0 డెసిబల్స్. dB అంటే 0 డెసిబల్స్. నెక్స్ట్ అలానే ఒమేగా = ωc1 వాల్యూ ఎంత 5 radians/s కదా మనకు వచ్చింది. 5 radians/s అనేది ఈ ఒమేగా ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. 20 log ఒమేగా² = 20 log ఈ ఒమేగా ప్లేస్లో 5 అంటే 5² ఏమైంది, ఇప్పుడు ఇక్కడ క్యాష్లో ఫైండ్ అవుట్ చేద్దాం. 20 log ఎంత 5² కదా, 5² అంటే 25, 27.95 అప్రాక్సిమేట్లీ ఇక్కడ 9 ఉంది కాబట్టి 28 వేసుకోవాలి. 28 డెసిబల్స్. ఓకేనా, ఇంతవరకు క్లియర్. ఒమేగా = ωc2 = 50 radians/s. ωc2 ఎంత వచ్చింది 50 radians/s వచ్చింది. ఈ ωc2 అనేది ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ స్లోప్ ఫార్ములా వచ్చేసి A = స్లోప్ ఫ్రమ్ ωc1 to ωc2. ωc1 నుంచి ωc2 ఉన్న స్లోప్, అలానే లాగ్ ఆఫ్ ఇక్కడ మనం ωc2 ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి పైన ωc2/ωc1 + A. ఇప్పుడు చూడండి స్లోప్ ఫ్రమ్ ωc1 to ωc2 అంటే ఏందో చూద్దాం. ఏమొచ్చింది మనకి ωc2 నుంచి ωc1 నుంచి ωc2కి ఇది మనకు ωc1 అంటే దీనికి ఇక్కడ స్లోప్ ఎంత వచ్చిందంటే మనకి ఇక్కడ చూడండి ఇది ωc1. ఇక్కడ నుంచి ఈ ωc2కి అంటే ఇక్కడ నుంచి కదా స్టార్టింగ్, ఇక్కడ నుంచి ఇక్కడికి స్లోప్ ఎంత 20 వచ్చింది కాబట్టి 20 స్లోప్ వేయాలి. 20 స్లోప్ ఇంటూ లాగ్ ఆఫ్ ωc2 అంటే 50, ωc1 అంటే 5. అవి ఆల్రెడీ వాల్యూస్ అనేవి వచ్చినాయి. ఇప్పుడు A = ఏం తీసుకోవాలంటే A = ఏంది, ఇప్పుడు మనం స్టార్టింగ్ ఇక్కడ చూసినాం కదా ωc1కి ఎంత వచ్చింది 28 డెసిబల్స్ వచ్చింది. ωc1 అనేది తీసుకోవాలి A 28 డెసిబల్స్ అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన 28 డెసిబల్స్. ఇది మొత్తం క్యాష్లో క్యాలిక్యులేట్ చేస్తే 48 డెసిబల్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, ωc2 అయిపోయింది. నెక్స్ట్ ఒమేగా = ωh 100 radians/s. ఫార్ములా వచ్చేసి స్లోప్ ఫ్రమ్ ωc2 to ωh ఇంటూ లాగ్ ఆఫ్ ωh/ωc2. ఇక్కడ ωhకి ఫైండ్ అవుట్ చేస్తున్నాం అంటే పైన ωh ఉంటుంది. ఈ A అనేది దీనికి ముందర ఉండేది 48 డెసిబల్స్ అనేది తీసుకుంటాం. ఇక్కడ చూడండి ωc2 to ωhకి స్లోప్ ఇదే కదా, ఇది ωc2. దీని తర్వాత ఉన్నది ωh. దానికి రెండు దాంట్లో ఉన్న స్లోప్ ఎంత, స్లోప్ వచ్చేసి 0 అంటే ఏం లేదు. చేంజ్ ఇన్ స్లోప్ అంటే ωc2 నుంచి ωhకి 0 స్లోప్, 0 కాబట్టి 0 ఇంటూ లాగ్ ఆఫ్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ 100/ωc2 అంటే 50 + 48. 0 ఇంటూ ఎనీథింగ్ 0 అయిపోద్ది. అప్పుడు ఏం మిగులుతుంది 48 డెసిబల్స్ అనేది మిగులుతుంది. ఇది వచ్చేసి మనకు గెయిన్ మార్జిన్ అనమాట. గెయిన్ మార్జిన్ అనేది ఇప్పుడు గ్రాఫ్లో మనం డ్రా చేయాలి. దాని తర్వాత ఫేజ్ మార్జిన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ గెయిన్ మార్జిన్ అనేది గ్రాఫ్లో ఎలా డ్రా చేయాలో చూద్దాం. ఇక్కడ వచ్చేసి y యాక్సిస్లో వచ్చేసి గెయిన్ ఆఫ్ ద మార్జిన్, అదే x యాక్సిస్లో ఇక్కడ x డైరెక్షన్లో వచ్చేసి ఫ్రీక్వెన్సీ కార్నర్ ఫ్రీక్వెన్సీ అనేది తీసుకోవాలి radians/s. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ 0, 20, 40, 60 అని తీసుకున్నా. ఎందుకు ఇలా తీసుకున్నా అంటే మనకు హైయెస్ట్ గెయిన్ ఎంత
48. ఓకేనా, 48 కాబట్టి మనము అప్ టు 60 లోపు తీసుకోవాలి, లేదా 50 లోపు తీసుకున్నా ఓకే. ఇప్పుడు ఏంది, ఫస్ట్ పాయింట్ వచ్చేసి లోవర్ ఫ్రీక్వెన్సీ ఎంత నాకు 1 కదా, 1 లోవర్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి 1. ఇక్కడ చూడండి లోవర్ ఫ్రీక్వెన్సీ ఎంత, లోవర్ ఫ్రీక్వెన్సీ 1 అనేది సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 1 అనేది సబ్స్టిట్యూట్ చేసిన, ఇక్కడ చూస్తే 1 అనేది సబ్స్టిట్యూట్ చేసినప్పుడు నాకు ఏ వాల్యూ, గెయిన్ మార్జిన్ ఎంత వచ్చింది, 0 వచ్చింది. అంటే 0 to 1. ఇప్పుడు రాయేద్దాం 0 నుంచి 1కి. 0 ఎక్కడుంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఓకేనా, ఇంత ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఏమనుకోవాలి, ఒమేగా ఎల్ 1 కాబట్టి. నెక్స్ట్ ఒమేగా 2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఎంత వచ్చింది, ఒమేగా C1 వచ్చేసి 5. ఇది సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 28 డెసిబల్స్ వచ్చింది, 5 to 28 డెసిబల్స్. 5 అంటే ఏంది, ఇక్కడ 1 into 1 1, 1 into 2 2, 1 into 3 3, 4 5. అంటే ఇక్కడ 5 28 అంటే ఎక్కడ వస్తుంది, 28 వచ్చేసి అప్రాక్సిమేట్గా ఒక్కొక్కటి మనం ఎంత తీసుకోవాలి, 4 తీసుకోవాలన్నమాట. ఒక్కొక్కటి 4 తీసుకుంటే అప్పుడు 1 2 3 4, 1 2 3 4. ఓకేనా, ఇక్కడ వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఎంత 28, ఇక్కడికి 5 to 28 అనేది డ్రా చేయాలి. నెక్స్ట్ అలానే ఒమేగా C2 వాల్యూ ఎంత 50 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఎంత వచ్చింది, గెయిన్ మార్జిన్ 48 డెసిబల్స్ వచ్చింది, 48 డెసిబల్స్, 50 to 48 డెసిబల్స్. ఇక్కడ 10 20 30 40 50, 50 to ఎన్ని డెసిబల్స్, 48 డెసిబల్స్ అంటే ఇది 40, ఇక్కడ వరకు 50 ఉంటుంది. అంటే దీనికి 2 అనేది తగ్గిద్దాం, 2 తగ్గిస్తే అప్పుడు ఏమైంది అంటే ఇక్కడ వస్తుంది, ఇది 48, ఇది 50 to 48 అనేది చేద్దాం. ఇది 50 నుంచి 48. నెక్స్ట్ హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఎంత 100. ఇక్కడ గెయిన్ మార్జిన్ ఎంత వచ్చింది 48, 100 to 48. 100 ఎక్కడ ఉంది, 100 ఇక్కడ ఉంది, 40 ఎంతంటే మనకి ఎంత వచ్చింది ఇక్కడ 100 to 48. 100 ఇక్కడ కూడా సేమ్ 48కి జాయిన్ చేయాలన్నమాట, ఇక్కడ కూడా 48కి, 100 to 48. ఓకేనా, ఇలా డ్రా చేయాలి. ఇది వచ్చేసి ఏంది, హయ్యర్ ఫ్రీక్వెన్సీ. ఓకేనా, ఇంతవరకు క్లియరా. ఇప్పుడు దీంట్లోనే జాయిన్ చేయాలన్నమాట. జాయిన్ చేస్తే ఇక్కడ చూడండి, ఈ లోవర్ ఫ్రీక్వెన్సీ నుంచి ఇలా పైకి. నెక్స్ట్ ఒమేగా C1 నుంచి ఒమేగా C2కి ఇది కరెక్ట్గా జాయిన్ చేయాలి, ఎందుకంటే లాస్ట్లో మనము క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలన్నమాట. అప్పుడు ఇది యూజ్ అవుతుంది మనకి. కే వాల్యూ కనుక్కోమన్నప్పుడు దాని యొక్క గెయిన్ అనేది మనకు కనుక్కున్నప్పుడు ఇది యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇంతవరకు క్లియర్. ఇలా మనం జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు మనము ఫేజ్ మార్జిన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇది వచ్చేసి ఇంతవరకు గెయిన్ మార్జిన్. నెక్స్ట్ ఫేజ్ మార్జిన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, చూద్దాం. ఫేజ్ మార్జిన్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, ఫేజ్ మార్జిన్ ఈక్వల్ టు ఈ 180 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 0.2 ఒమేగా మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 0.02 ఒమేగా. ఇది ఎలా వచ్చిందంటే 180 అని ఎందుకు వచ్చింది, నార్మల్గా ఇప్పుడు సిస్టమ్ తీసుకుంటే న్యూమరేటర్లో ఏముంది, j⍵² ఉంది. j⍵² ఉంటే మనకేంది, ఓన్లీ j⍵ ఉంటే 90, లేదు నెక్స్ట్ అదే j⍵² ఉంటే 180, j⍵³ ఉంటే 270, j⍵4 ఉంటే 360. ఇప్పుడు ఏంది, స్క్వేర్ ఉంది కాబట్టి 92 180 మైనస్ డినామినేటర్లో ఏముంది 1 ప్లస్ 0.2 j⍵ ఉంది. అంటే tan ఇన్వర్స్ ఆఫ్, దాని ఫార్ములా వచ్చేసి tan ఇన్వర్స్ ఆఫ్ 0.2 ఒమేగా. ఇక్కడ కూడా అంతే, 1/1 ప్లస్ 0.02 j⍵ ఉంది. దీనికి ఫార్ములా ఏంది, tan ఇన్వర్స్ ఆఫ్ 0.02 ఒమేగా. ఇది ఎందుకు ఇక్కడ మైనస్ పెట్టుకున్నామంటే, అది మనకి ఇక్కడ సిస్టమ్ చూస్తే సిస్టంలో ఇది ఎలా ఉంది, సిస్టమ్ వచ్చేసి ఇది కాదు, సిస్టంలో ఇది డినామినేటర్లో ఉంది కాబట్టి మైనస్ పెట్టిన, ఇది డినామినేటర్లో ఉంది కాబట్టి మైనస్ పెట్టాను. డినామినేటర్ అంటే ఏం లేదు, డివైడ్ బై కింద ఉంటే డినామినేటర్, డివైడ్ బై పైన ఉంటే న్యూమరేటర్. ఈ న్యూమరేటర్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ 180 పెట్టిన, ఇక్కడ స్క్వేర్ ఉంది, స్క్వేర్ ఉంటే 180, లేదంటే ఇప్పుడు ఇక్కడ చూడండి ఎస్ ఉంటే 90, s² ఉంటే 180, s³ ఉంటే 270, s² ఉంటే 360. ఓకేనా, ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి 180 degrees ఫేజ్ షిఫ్ట్ అనేది జరిగిందనమాట. ఫేజ్ అంటే ఏంది, నథింగ్ బట్ ఇది 90 degrees పర్పెండికులర్గా ఉంటే, ఇది ఇట్లా జరిగితే ఇక్కడ ఒక 90, ఇక్కడ ఒక 90, 180 degrees.
లేదు మళ్ళీ ఇది ఇలా ఇలా వచ్చింది అనుకోండి, అప్పుడు ఇక్కడ ఒక 90, ఇది 270, ఇది ఇక్కడ ఉంటే 360, ఇలా టోటల్గా ఉంటే 360 అని S⁴ ఉంటే 360 తీసుకుంటాం అనమాట. ఓకేనా. ఇప్పుడు ఓన్లీ 2 అంటే 90 కాబట్టి 90 degrees 180 degrees అనేది తీసుకున్నాం, 180 degrees అనేది తీసుకున్నాం S²కి. ఓకేనా. ఇప్పుడు క్లియర్ కదా. అంటే మనకు ఫేజ్ మార్జిన్ ఫార్ములా వచ్చేసింది, ఫేజ్ మార్జిన్ ఈక్వల్ టు 180 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 0.2 ఒమేగా మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 0.02 ఒమేగా. ఇంతవరకు క్లియర్ కదా. ఈ టేబులర్ కాలం అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఇక్కడ మనము ఇది ఫేజ్ మార్జిన్ యొక్క టేబులర్ కాలం. ఫేజ్ ఒమేగా tan ఇన్వర్స్ ఆఫ్ 0.2 ఒమేగా tan ఇన్వర్స్ ఆఫ్ 0.02 ఒమేగా 5 టర్మ్స్. ఇక్కడ మనము ఈ ఒమేగా వాల్యూ, ఈ ఫ్రీక్వెన్సీ వాల్యూ అనేది మనం ఎలా తీసుకుంటామంటే బేస్డ్ ఆన్ ద మనకు వచ్చిన ఫ్రీక్వెన్సీ వాల్యూస్ లైక్ ఒమేగా ఎల్, ఒమేగా C1, ఒమేగా C2, ఒమేగా హెచ్, దీన్ని బేస్ చేసుకొని మనం చూస్తాం. ఇప్పుడు లాస్ట్ మనకేంది, ఫస్ట్ లోవర్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి 1, దాని మిడిల్లో మనకు నచ్చినట్టు తీసుకోవచ్చు. 5 తీసుకున్నాం, నెక్స్ట్ 10, నెక్స్ట్ 20, నెక్స్ట్ 50, నెక్స్ట్ ఫైనల్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి 100. దీని మిడిల్లో మనకి ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చు. ఒక 5 వచ్చేసి ఎన్ఎఫ్ లేదా 6 అయినా తీసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. ఇప్పుడు ఇక్కడ ఈ tan ఇన్వర్స్ ఆఫ్ 0.2 ఒమేగా అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటంటే ఇది ఇలా, ఇప్పుడు ఆన్ చేసినాం క్యాష్, tan ఇన్వర్స్ అంటే షిఫ్ట్ tan వచ్చేసింది. నెక్స్ట్ 0.2 ఇంటూ ఒమేగా ఎంత, ఒమేగా అంటే ఫస్ట్లో 1 బ్రాకెట్ క్లోజ్, ఇలా పూర్తిగా బ్రాకెట్ క్లోజ్ చేయాలి లేదా తప్పు వస్తుంది ఆన్సర్. అప్పుడు ఎంత వచ్చిందంటే 11.3. నెక్స్ట్ సేమ్ అలానే ఇప్పుడు ఏంది 5 సబ్స్టిట్యూట్ చేయాలి, ఒమేగా ప్లేస్లో 5, ఒమేగా ప్లేస్లో 5 రీప్లేస్ చేద్దాం అంతే. 5 కొట్టి ఈక్వల్ టు కొట్టి ఎంత వచ్చింది 45. నెక్స్ట్ అలా 10. ఓకేనా. ఎంత వచ్చింది 63.43. నెక్స్ట్ ఎంత 20, ఎంత వచ్చింది 75.96. నెక్స్ట్ 50, ఎంత వచ్చింది 84.28. నెక్స్ట్ 100, 87.13. ఇది ఇలా. నెక్స్ట్ ఇక్కడ tan ఇన్వర్స్ ఆఫ్ 0.02 ఒమేగా అంటే షిఫ్ట్ tan 0.02 ఇంటూ ఒమేగా, టోటల్గా బ్రాకెట్ వేయాలి లేదా అంటే తప్పు వస్తుందంట ఆన్సర్. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇలా 1.14. నెక్స్ట్ అలానే 5 సబ్స్టిట్యూట్ చేద్దాం. 5 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది, 5 సబ్స్టిట్యూట్ చేస్తే 5.71. నెక్స్ట్ అలానే 10 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత 11.30. నెక్స్ట్ 20, 21.80. నెక్స్ట్ 50, 45. నెక్స్ట్ 100. ఎంత 63.43. ఓకేనా. ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. ఇది మనం tan ఇన్వర్స్ ఆఫ్ 0.2, tan ఇన్వర్స్ ఆఫ్ 0.02 ఒమేగా ఇవన్నీ ఇలా ఫైండ్ అవుట్ చేసినాం. ఇప్పుడు నాకు ఈ 5 ఫార్ములా అయింది. 5 ఫార్ములా ఆల్రెడీ చెప్పిన. 5 ఫార్ములా వచ్చేసి 5 ఈక్వల్ టు 180 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 0.2 ఒమేగా మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 0.02 ఒమేగా. ఇది మనకు 5 వాల్యూ. 5 వాల్యూ అంటే ఇదే కదా, ఒమేగా వాల్యూ ఎంత 1 మైనస్ 11.3 మైనస్ 1.14. ఇవే అనేది మనం చేద్దాం. 1 మైనస్ 11.3 మైనస్ 1.14. ఓకేనా. ఈక్వల్ టు కొడితే ఎంత వచ్చింది మనకు ఆన్సర్ వచ్చేసి
ఇక్కడ ఏంది మనకు ఫార్ములాలో వచ్చేసి ఫస్ట్ 180 కదా ఉన్నది, 180 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 0.2 ఒమేగా అంటే 11.3, tan ఇన్వర్స్ ఆఫ్ 0.02 ఒమేగా అంటే 1.14. ఓకేనా, ఇప్పుడు క్లియర్. ఇప్పుడు మనం ఈక్వల్ టు కొడితే ఎంత వస్తుంది ఆన్సర్? 167.56. నెక్స్ట్ సేమ్ అలానే 180 మైనస్ 45 మైనస్ 5.71 ఎంత? 129.29. నెక్స్ట్ అలానే ఇది 180 మైనస్ 63.43 మైనస్ 11.30 ఎంత? 105.27. ఓకేనా, 27 అంటాం, 27 వల్ల వద్దు, 27, 29, 56 ఇలా మనం పలకాలి. నెక్స్ట్ దీనికి ఏమొస్తుందంటే మీరు చేసుకోండి, వీడియో అనేది లెంతీ అవుతుంది కాబట్టి నేను చేసేసి చెప్పేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి 50.72, నెక్స్ట్ 29.4472 అనేది పలకాలి. నెక్స్ట్ టర్మ్స్ వచ్చేది ఫస్ట్ టర్మ్ ఏ, సెకండ్ టర్మ్ బి, సి, డి, ఈ, ఎఫ్. ఓకేనా, ఇంతవరకు క్లియర్ కదా? ఈ టేబుల్ అనేది మనం ఎగ్జామ్లో వేయాలి. ఇప్పుడు దీనికి మనం గ్రాఫ్ అనేది డ్రా చేయాలి. గ్రాఫ్ అనేది డ్రా చేయాలి అంటే ఇప్పుడు ఫేజ్ యాంగిల్స్ తీసుకోవాలి. ఫేజ్ యాంగిల్స్ ఎంత? ఇక్కడ ఫేజ్ యాంగిల్ వచ్చేసి మ్యాక్సిమం వచ్చేసి 167 కదా. ఫేజ్ యాంగిల్ మ్యాక్సిమం వచ్చేసి 167 అంటే 0 నుంచి 200 వరకు తీసుకుందాం. 0 నుంచి 200, 0, 40, 80, నెక్స్ట్ 80 తర్వాత 80కి 40 యాడ్ చేస్తే ఎంత? 120, 160, 200. ఓకేనా, క్లియరా? ఇలా తీసుకున్నాం, 40 ఇంక్రీజ్ చేసుకుంటా తీసుకున్నాం 200 వరకు. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ ఏంది మనకి? ఇప్పుడు ఇవి చూడాలి. ఫస్ట్ ఇక్కడ ఒమేగా అనేది 1 తీసుకున్నప్పుడు ఒమేగా 1 అయితే మనకు ఇక్కడ ఇదంతా ఫేజ్ యాంగిల్ వచ్చేసి 167. ఒమేగా 1 అయితే 167కి ఇవ్వాలి. 167 అంటే ఇక్కడ ఎలా వస్తుంది? ఇది 200 కదా, ఇది 160 అంటే ఇక్కడికి ఎంత అవుతుంది? 180 అవుతుంది. 180 మనకి 167 కావాలి, ఇక్కడ 180 అవుతుంది. ఇక్కడికి వచ్చేసి 170 అవుతుంది. మనకు 167 అంటే అప్రాక్సిమేట్గా ఇక్కడికి వస్తుంది అనమాట. ఇక్కడికి వస్తుంది 167.56. ఓకేనా, నెక్స్ట్ ఇది 1 ఎక్కడ ఉంది మనకి? 1 అనేది ఇక్కడ ఉంది. అంటే ఇది మనము డాటర్ లైన్స్ అనేది జాయిన్ చేద్దాం. ఇప్పుడు ఇలా 1 నుంచి 167.56కి జాయిన్ చేసిన. ఇది వచ్చేసి ఏ పాయింట్, టర్న్ ఏ కాబట్టి ఏ. నెక్స్ట్ టర్మ్ 2 ఏముంది? టర్మ్ 2 వచ్చేసి ఏముంది మనకి? 5 to 129, 5 నుంచి 129. 5 ఎక్కడ? ఇక్కడ 5 నుంచి 129. 129 అంటే ఎక్కడికి వస్తుంది? 129 కదా. 129 అంటే ఇది 129 అంటే అప్రాక్సిమేట్లీ ఇక్కడ వస్తుంది అనమాట, 129 పాయింట్ సంథింగ్. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ 129 ఇక్కడ, నెక్స్ట్ 5 వచ్చేసి ఇక్కడ. ఈ రెండు దాంట్లో డాటర్ లైన్ అనేది డ్రా చేయాలి. ఇదేంది? 5 నుంచి 129కి వచ్చేసి టర్మ్ బి. నెక్స్ట్ టర్మ్ సి చూద్దాం. టర్మ్ సి అంటే 10 నుంచి 105, 10 నుంచి 105, 10 నుంచి ఇది 10, 105 అంటే ఎంత? ఇక్కడ 80 ఇక్కడ తీసుకుంటే 80కి మనం 20 యాడ్ చేస్తే ఎంత? 100. 105 అంటే అప్రాక్సిమేట్లీ ఇక్కడ వస్తుంది అనమాట. ఇది 105 నుంచి మనము 10కి అనేది డ్రా చేయాలి. ఓకేనా, డాటర్ లైన్ 10 నుంచి ఎక్కడికి? 105కి రాసిన. ఇది టర్మ్ నెంబర్ సి. నెక్స్ట్ టర్మ్ నెంబర్ డి ఏముంది? ఇది 20 నుంచి 82 వరకు. 82 అంటే ఎక్కడ వస్తుంది? ఇది మనకు 82 అంటే అప్రాక్సిమేట్లీ ఇక్కడ వస్తుంది అనమాట, 82.24. అంటే ఇక్కడి నుంచి 20కి డ్రా చేయాలి. 20 అంటే ఎక్కడ వస్తుంది? ఇది 10, 1 into 10 కాబట్టి 10. ఇక్కడ 2 దగ్గర 20 ఉంటుంది. 20 నుంచి 82కి డాటర్ లైన్ అనేది డ్రా చేయాలి. 20 నుంచి 82కి
ఇది వచ్చేసి టర్మ్ నెంబర్ డి. నెక్స్ట్ టర్మ్ నెంబర్ ఈ. టర్మ్ నెంబర్ ఈ ఏంది 50 నుంచి 50.72, 50 నుంచి 50.72. 50.72 అనేది ఎక్కడ వస్తుంది? ఇది 40, 50 అంటే ఇక్కడ వస్తుంది 50.72 కదా. 50.72 అంటే అప్రాక్సిమేట్గా ఇక్కడ వస్తుంది అనమాట 50.72. ఇక్కడ నుంచి మనకు 50కి రాయాలి. 50 అంటే ఇది 20, 30, 40, 50. ఓకేనా. దీనికి డాటెడ్ లైన్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ 50 నుంచి ఇక్కడ 50 వరకు ఇదంతా టర్మ్ నెంబర్ ఈ. నెక్స్ట్ లాస్ట్ ఎఫ్ చూసుకుందాం. ఎఫ్ వచ్చేసి ఎంత? 129.44. 29.44 అంటే ఇది 0, ఇక్కడ 20 ఉంటుంది, ఇక్కడ 20 ఉంటుంది. 29 అంటే అప్రాక్సిమేట్గా ఇక్కడ వస్తుంది 29.44. ఓకేనా. 29.44కి 100 అంటే ఇక్కడ కదా. డాటెడ్ లైన్ అనేది డ్రా చేద్దాం. 100 to 29.44 ఈ టర్మ్ నెంబర్ ఎఫ్. ఇవన్నీ వచ్చేసి మనము ఫ్రీ హ్యాండ్తో మనము ఇవన్నీ జాయిన్ చేయాలన్నమాట. ఈ పాయింట్లు అనేవి జాయిన్ చేయాలి. ఇలా అన్ని ఏబి సిడి ఈఎఫ్ అన్నీ జాయిన్ చేసిన తర్వాత ఈ దాన్ని ఏమంటామంటే మనము గెయిన్ మార్జిన్, ఇక్కడ వచ్చేసి ఫేజ్ మార్జిన్. ఓకేనా. ఇలా అంటాం. ఇప్పుడు దీనికి ఇంతవరకు ఓకే అనమాట. ఇంతవరకు క్లియర్ కదా. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఇది మనం ఏంది పెన్తో డ్రా చేసినాం, కానీ ఎగ్జామ్లో పెన్సిల్తో డ్రా చేయాలి. ఇక్కడ క్లియర్గా విజిబుల్ ఉండాలని నేను పెన్తో డ్రా చేసిన. ఎగ్జామ్లో వచ్చేసి కన్ఫామ్గా మస్ట్ అండ్ షుడ్ పెన్సిలే యూజ్ చేయాలన్నమాట. ఇక్కడ 20 log K, ఇక్కడ 28 ఎందుకు తీసుకున్నాం? వాడు 5 ఫ్రీక్వెన్సీ ఇచ్చింది కాబట్టి అక్కడ వచ్చేసి మనకు 5 ఫ్రీక్వెన్సీ దగ్గర మనకేంది గెయిన్ మార్జిన్ వచ్చేసి 28 కాబట్టి మనం 2 log K = -28 తీసుకున్నాం. ఈ 20 అనేది ఇటు సైడ్ మల్టిప్లికేషన్లో ఉంది, ఇటు సైడ్కి వస్తే డివైడ్ బై లేక్ వస్తుంది, కిందికి వస్తుంది అనమాట. నెక్స్ట్ log K = 28/20. ఇప్పుడు ఈ లాగ్ అనేది అటు సైడ్కి వెళ్తే అప్పుడు K ఈ లాగ్ అనేది సైడ్కి పోతే 10 అవుతుంది. 10⁻⁻20/28/20 అవుతుంది. ఇదంతా మనం క్యాష్లో వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 0.0398 అనేది వస్తుంది అనమాట. ఇది ఎగ్జాక్ట్ వాల్యూ. K వాల్యూ వచ్చేసి 0.0398. దిస్ ఈజ్ అబౌట్ దిస్ క్వశ్చన్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.